హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేత కానుంది. హలో ఫ్రెండ్స్, మీరు గనుక మన రూట్ 2 న్యూస్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ మహానగర పరిధిలోని పలు ప్రాంతాల ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. అల్లాబండ వద్ద ఉన్న 10 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల భారీ వాటర్ రిజర్వాయర్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ పైపుల వద్ద ఉన్న పాత బటర్ఫ్లై వాల్వులలో తీవ్రమైన లీకేజీలు ఏర్పడటంతో వాటి స్థానంలో కొత్త వాల్వుల రీప్లేస్మెంట్ పనులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ HMWSSB అధికారులు అత్యవసరంగా చేపట్టనున్నారు. ఈ మరమ్మతుల కారణంగా జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల నుండి జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 27 గంటల పాటు నగరంలోని జియాగూడ, కార్వాన్, తప్పాచబుత్ర, జిర్రా, ఇందిరానగర్, హరిదర్గా, కుమ్మరవాడి, ఆకాష్పురి, షిబ్లీ హిల్స్, బిలాల్ మసీద్ ఏరియా, గోడేకి కబర్, జాలి హనుమాన్, జంగూర్ బస్తీ, సబ్జీ మండి, గంగానగర్, ఉస్మానియా, శివలాల్ నగర్, బేరం గల్లీ, గంగామాత, ఆజం గల్లీ, రహీంపుర, పురాణపోల్, చూడి బజార్, ఉస్మానియా హాస్పిటల్ పరిసర ప్రాంతాలు, శంకర్ బజార్ మరియు జుమరాత్ బజార్ వంటి పలు ప్రాంతాలలో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. కావున నగర ప్రజలు ముందస్తుగానే ఆదివారం సాయంత్రంలోపే తగినన్ని నీటిని నిల్వ ఉంచుకోవాలని, అధికారులు పనులు పూర్తి చేసే వరకు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. అయితే తీవ్రమైన నీటి కొరత ఉన్న ప్రాంతాలలో అత్యవసర అవసరాల కోసం ఉచిత వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో తాజా ప్రజా ఉపయోగకరమైన అప్డేట్స్ మరియు ట్రెండింగ్ వార్తల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫర్ మోర్. तेरी सौ